అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ మనకి ఇప్పుడు జూన్ 22వ తారీఖు దోమవతి అమ్మవారి యొక్క జయంతి ఉంది కదా. అసలు దోమవతి అమ్మవారు అంటే ఎవరమ్మా? ఆమె అవతార రహస్యం గురించి కొంచెం వివరిస్తారా? ధూమావతి ఆ పేరులోనే ఉంది చూడండి. ధూమం అంటే ఏమిటి? పొగ అని అర్థం. అవును. ధూమావతి అంటే ఏంటి అంటే ఆవిడ ఒంటి నుంచి పొగలు వస్తున్నాయి. అసలు ఎలా వచ్చాయి అని అన్నప్పుడు కైలాసంలో శివుడు పార్వతి ఒకసారి అంటే కూర్చుని ఉన్నారట సతీదేవి కింద ఉన్నప్పుడు. కూర్చుని ఉన్నప్పుడు ఏమైంది అంటే ఈవిడ అడుగుతుందిట. ఏమని అంటే చాలా ఆకలేసి, అమ్మ ఆకలేస్తుంది ఏమైనా తెస్తావా అని శివుడిని అడిగితే మళ్ళీ ఆయన తెస్తానని చెప్తారు. ఈవిడతో మామూలు కబుర్లో పడిపోయి మర్చిపోయారు. మళ్ళీ రెండోసారి అడిగారు. సేమ్ ఇదే తెస్తానండం, ఈవిడ ఏదో చెప్పడం, ఆ కబుర్లో ఈయన మర్చిపోయాడు. అలా 3 సార్లు అయిన తర్వాత ఇంక ఈవిడికి విపరీతమైన ఆకలి వేసి ఏం చేస్తుందిట అంటే ఆ రుద్రుడినే మింగేస్తుందిట. అంటే శివయ్యనే తినేశారు. తినేసరికి అందులోంచి ఏదైతే ఇక్కడ ఒక ఆంతర్యం కూడా ఉంది. శివుణ్ణి తినేశారు అంటే మనం చూడండి ఇప్పుడు గరళకంఠుడు అంటే విషాన్ని మింగాడు. ఇవన్నీ మనకి పైన కనిపించాయి. అంటే విఘ్నేశ్వరుడు అమ్మవారి నలుగు పిండితో మనకి చూసేది ఒకలా ఉంటుంది, తత్వరహస్యం ఇంకోలా ఉంటుంది. ఇక్కడ తత్వరహస్యం ఏమిటి? ధూమావతిని అంటే శివుణ్ణి మింగేయడం అంటే అర్థం ఏమిటి అంటే శివాశక్తి కలుసున్న ఏకైక స్వరూపం కింది ధూమావతి. అంటే బయట ఇంకా శివుడు కనిపించటం లేదు. అదేవిధంగా మళ్ళీ మీరు దక్షిణామూర్తిని చూసినా అంతే. దక్షిణ భాగం ఒక్కటే మిగిలింది. లోపల ఎవరు ఆత్మస్వరూపం కింద ఉన్నారు అంటే అమ్మవారు ఉంది. అంటే 2 కలిపిన స్వరూపాలు ఇవన్నీను. ఆ 2 అంటే ఆ శివుడి యొక్క స్వరూపాన్ని తన లోపల దాచుకోవడం వల్ల, అంటే ఆత్మస్వరూపం కింద దాచుకోవడం వల్ల ఏమైంది అంటే రుద్రుడు అంటే అగ్నిస్వరూపం అవడం వల్ల ఈవిడ బాడీ మొత్తం అంతా బేటలు తీసేసి ఏమైంది ఆ బేటల్లోంచి పొగలు రావడం మొదలుపెట్టాయి. ఆ పొగలు వచ్చాయి కాబట్టి ఈవిడని ఏమని పిలుస్తున్నారు అంటే ధూమావతి అని పిలుస్తున్నారు. కానీ ఇక్కడ ఆవిడ ఆకారం కూడా చెప్తారు. ఏంటంటే వృద్ధకాళి అని కొంతమంది పిలుస్తారు. ఎందుకంటే మరి ఏమైంది ఆ రుద్రుడిని తినేయడం వల్ల ఈవిడ బాడీ ఎప్పుడైతే బీటలు తీసిందో మనం చూడండి మామూలుగా ముసలి అయితే మడతలు పడతాయి కదా, ఆ విధంగా కనిపించడం వల్ల ఈవిడ్ని వృద్ధకాళి. కానీ ఇక్కడ ఆంతర్యం ఏమిటి అని అంటే మన లోపల ఏవైతే వికారాలు ఉన్నాయో, ఎందుకంటే ఎప్పుడు జ్ఞానం వస్తుంది మన లోపలికి? వికారాలు పోతేనే జ్ఞానం వస్తుంది. లేకపోతే జ్ఞానం వైపు బుర్ర వెళ్ళదు. ఎంతసేపు ఇక్కడ కావాల్సినవన్నీ కావాలనిపిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ప్రసాదించే తల్లే ధూమావతి. అంటే మనలో ఉన్న అక్కర్లేని వికారాలన్నిటినీ తీసేసి జ్ఞానాన్ని అందుకనే ఆవిడ రూపాన్ని అలా చూపించారు. అంటే అందవిహీనంగా ఉందని కాదు, ఆ అందవిహీనతకు కూడా కారణం ఏమిటి అని అంటే మన లోపల ఏదైతే వికారాలు ఉన్నాయో వాటి అంటే అంతవిహీనతను తీసేసి మన లోపల అందాన్ని ఇచ్చే తల్లి ఎవరు అంటే ధూమావతి. ఏంటి అంటే ఈవిడ గురించి చెప్పినప్పుడు శివుడు ఐశ్వర్య ప్రదాత కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని ఈవిడ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారంటే ఐశ్వర్యం ఆరోగ్యం అఖండంగా వచ్చేది ధూమావతి సాధనతో. కానీ ఏమిటి అంటే ఈవిడ చెంచల అని అంటారు. అంటే మూవింగ్ ఎనర్జీ అనమాట. మీరు ఎంతసేపు ఆవిడని స్థిరంగా ఉంచుకుంటారో, అంటే ఈవిడ కొలిచినంతసేపు ఈవిడ మీతో ఉంటుంది. కొలవనప్పుడు ఆవిడకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోయే మూవింగ్ ఎనర్జీ అనమాట అమ్మవారు. అది ధూమావతి అంటే.